హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే మసాలా క్రిస్పీ స్వీట్ కార్న్ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ అండి, మిరియాల పొడి 1 స్పూన్ తీసుకున్నానండి, జీలకర్ర పొడి 1 స్పూన్ తీసుకున్నాను, ధనియాల పొడి అండి 1 స్పూన్ తీసుకోవాలి, కారం అండి 1 స్పూన్ తీసుకోవాలి, కార్న్ ఫ్లోర్ అండి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి, బియ్యం పిండి సేమ్ 4 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి, ఉప్పు తగినంత తీసుకోవాలండి, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మసాలా క్రిస్పీ స్వీట్ కార్న్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా, అవి టూత్ పిక్స్తో ఇలా చేసుకోవాలండి. ఈజీగా వస్తాయండి, మనం చేస్తుంటేనే ఈజీగా వస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. తర్వాతకి చిన్న కళాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. చూసారు కదా నీళ్ళు ఎట్లా వేడయ్యాయో. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్స్, ఇవి వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఒక 10 నిమిషాలు మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత స్వీట్ కార్న్ ఉడికిందండి. ఇవి మనం చిన్న వేరే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత బియ్యం పిండి వేసుకుందామండి. మూడు స్పూన్లు వేసుకున్నాను. తర్వాత కార్న్ ఫ్లోర్ అండి, ఇది కూడా 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. తర్వాతకి మిరియాలండి 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాతకి జీలకర్ర పొడి అండి 1 స్పూన్ తీసుకున్నాను, కారం 1 స్పూన్ తీసుకున్నాను, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు ఒక 1/2 తీసుకున్నానండి, 1/2 స్పూన్. ఎందుకంటే మనం ఇందాకలా కార్న్ఫ్లోర్ ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, అప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం. అది కార్న్ఫ్లోర్ బియ్యం పిండిదంతా కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా, లైట్గా కొంచెం వాటర్ పోసుకుంటే మనకి మంచిగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి డీప్ ఫ్రైకి. నేను స్వీట్ కార్న్ అవి మసాలా కలుపుకున్నవి ఉన్నాయి కదండి, అవి నేను ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీరు కూడా అలా పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిందండి, ఇవి స్వీట్ కార్న్ వేసుకుందాం మనం. ఇలా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. చూసారు కదండి, మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా వచ్చేసిందండి స్వీట్ కార్న్. తర్వాతకి వీటికి మనం చిన్న బౌల్లో వేసుకొని ధనియాల పొడి మసాలాలు అవి కలుపుకొని మనం కొంచెం మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైము పిల్లలకి టీ స్నాక్స్గా స్కూల్ నుంచి రాగానే పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ట్రై చేయండి మీరు కూడా. నేను ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను. ఇలా బౌల్లోకి తీసుకొని మనం మిక్స్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. తర్వాతకి మనం వీటిని ఇలా మిక్స్ చేసుకోవాలి.
వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఆ మసాలాలు అనేవి, ధనియాల పొడి, జీలకర్ర పొడి మనం తీసుకున్నాం కదా, అవి తొందరగా వాటికి పట్టుకుంటాయి, కలిసిపోతుంది. చూసారు కదండి, ఫైనల్గా మన మసాలా క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ బాయిల్ చేసుకొని స్వీట్ కార్న్ని అలా తినడమే కాకుండా ఇలా క్రిస్పీగా మంచిగా వెరైటీగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.